ఇది అప్పుడు 130, ఇప్పుడు 130, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది అంబర్ హార్స్. ఇది అంతే, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది ఆఫీసర్ చాయిస్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఏ మార్పు జరగలే. ఇది కూడా కింగ్స్వెల్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఇది రాయల్ స్టాగ్, అప్పుడు 230, ఇప్పుడు 230. ఇది బ్లెండర్ స్వైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బు ఉండే వాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా. ఇది ఎస్ఎన్జి 10,000 గోల్డ్ అంట బీరు, అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. ఇది ఫోస్టర్స్ 220, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 220, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 220. ఇది కింగ్ఫిషర్ స్ట్రాంగ్ 200 రూపీస్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 200, ఇప్పుడు 200 రూపాయలే. అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి, మరి ధరలు ఏం తగ్గలేదే. ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే. పోనీ నాణ్యత అంటున్నారు. ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాము, ఒక పెగ్గేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే, మరొక పెగ్గేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది, గోవిందా గోవిందా అని చెప్పినాడు. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసి రకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందా? ఇది అమృతమవుతుందా? ధరలు తగ్గించకపోతేవి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటియే, దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినేటియే. ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే.